దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. అంటే మహేష్ బాబు గారి ఒక అంటే మనకు చిన్న లుక్ ఒకటి వదిలారు కదా, మెడలో రుద్ర అని అదొక పెండెంట్. సో అన్నీ చూస్తే వారణాసి అంటే శివునికి సంబంధించి ఇట్లయితే సెట్ అవుతుందని అనుకుంటున్నారు కదా, వారణాసి అంటే బాగుంటుందని చెప్పేసి. వారణాసి కొద్ది వేరే ఉంటుంది అన్న. వారణాసి విధానం ఏంటంటే అది చల్లగా వెళ్ళే వాతావరణం లాగా ఉంటుంది. కానీ ఈ సినిమా మూమెంట్లో కానీ సింహాలు అన్ని పులులు అన్ని జంతువుల మీద ఉంది కాబట్టి ఈ మూమెంట్ అనేది ఒక ఘర్షణ లాగా జరుగుతుంది అనే మూమెంట్ కనబడింది కాబట్టి ఇదే పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. అది అన్న ఇప్పటి వరకు ప్రియాంక చోప్రా లుక్స్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ కానీ అండ్ మహేష్ బాబు గారు వీళ్ళ కాంబినేషన్ చూస్తూ ఉంటే 120 దేశాల్లో మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా ప్రపంచం? ఇంకా సేపట్లో ఏదో ట్విట్టర్ ఏదో వదులుతున్నారు స్ట్రైటింగ్ ఏదో, అది చూసినాక ఇంకా హ్యాపీ అనిపించింది. దానికోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఫుల్ హ్యాపీ అయిందా. కానీ మూమెంట్ అనేది చాలా బాగుండిద్ది. ఎందుకంటే మహేష్ బాబు గారి లుక్ కానీ చాలా కష్టపడినట్టున్నాడు. ఆయన వేసానికే కొద్దిగా కష్టపడాలి. ఆ లుక్కి కానీ చాలా బాగా అనిపించింది. రాజమౌళి గారు అంటే ఇక మరో చరిత్ర రాయబోతున్నాడు. రాజమౌళి గారు మహేష్ బాబుతో 3వ చరిత్ర ఆయన తెరగ మీదకి ఎక్కబోతున్నాడు. చాలా సూపర్ హిట్ అయిద్దని ఆశిస్తున్నాను అన్న. ఇప్పటి వరకు రాజమౌళి గారి రికార్డ్స్ కొల్లగొట్టడం అంటే చాలా కష్టంగా ఉండేది అందరూ కూడా. సో ఇప్పుడు 120 దేశాలు అంటే ఇంకా ఎవరు కూడా కొల్లగొట్టని రికార్డ్ అనుకోవచ్చు. మరి ఆయన్ని మించిన డైరెక్టర్ ఎవరైనా వస్తారనుకోవచ్చా? రారు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు తెలుగు నేల మీదే ఉండాలని ఎన్నాళ్ళు ఫీల్ అయ్యాము. కానీ ప్రపంచ దేశాలే చూస్తున్నాయి మన తెలుగు సినిమాల గురించి. కానీ ఇప్పుడు రీసెంట్గా అఖండావతి కూడా కటౌట్లు ఎక్కడెక్కడో కనపడుతున్నాయి. మా ఫ్రెండ్స్ ఫోటోలు పెడుతున్నారు. తెలియని వాళ్ళు బాలయ్య అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా అఖండ ఆ సినిమా ఆ డైలాగులకి అట్లా ఆ లుక్స్కి ఏంది శివుణ్ణి పూజించడం, మన హిందుత్వాన్ని పూజించడం మొదలైందన్న. బయట దేశాల్లో మనాలలో తగ్గినా కానీ బయట దేశాల్లో మన హిందూ దేవుళ్ళని పూజించడం కానీ, ముఖ్యంగా శివుడు అరుణాచలం శివుడి దగ్గరికి వెళ్తే మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉండారన్న. అది ఆశ్చర్యపోయాను నేను. అది ఆ సిచ్యువేషన్ ఈ సినిమాలు ఇవన్నీ చూస్తుంటే మన డైరెక్టర్లు అందరూ అటు మారిపోతున్నారు. అట్లాగే మన ఆర్టిస్టులను కూడా మన వాళ్ళని ఉపయోగించుకుంటే బాగుండేది. కానీ బయట వాళ్ళని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. కానీ మన వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలని ఒక చిన్న ఆశ అయితే నాకు ఉందన్న. ఓకే. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి పోస్టర్లు కానీ మహేష్ బాబు గారి ఫేస్ చూపించకుండా ఒక పోస్టర్ అయితే వదిలారు కదా. సో అందులో మెడలో లాకెట్ చూస్తే శివునికి సంబంధించింది, వారణాసి అయితే సెట్ అయిద్దని అంటున్నారు. కానీ నాకు తెలిసినంత ప్రకారం గరుడనే. ఓకే బ్రో, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు అంటే మన దేశం కాదు ఇతర దేశస్తులు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 కంట్రీస్లో రిలీజ్ అయింది అంటున్నారు. మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమాని మీరు? సూపర్ బాక్స్ ఆఫీస్ బద్దలేదు అనుకుంటున్నా. ఇంకెవ్వరు సాటి రాలేరు ఈ సినిమా. సాటి అనే కాదు, సాటి వస్తారు. హీరోలు దండిగా ఉండారు, వస్తారు. కానీ ఈ మహేష్ బాబుకు ఈ సినిమా కొంచెం భారీ విజయాన్ని ఇస్తాను అనుకుంటున్నా. అంటే రాజమౌళి గారి గురించి ఏం చెప్తారు? రాజమౌళి గారు అంటే ఆయన పెద్ద డైరెక్టరు. ఆయన ఎవరు తీసినా సినిమా హిట్ అవుతుంది. ఓకే, సినిమా మాత్రం భారీ ఉంటుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.